ఓజీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వేరే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలాంటి రికార్డు షేక్ చేస్తారు కళ్యాణ్ గారు? రికార్డ్స్ అని కాదు కానీ అదొక మైల్ స్టోన్ అవుతుంది అంతే. ఆ రికార్డ్స్ అనేవి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలిసిందే. అమౌంట్ అనేది హైక్ చేస్తే ఆబ్వియస్లీ మీకు కలెక్షన్స్ అన్ని ఉంటాయి, ప్లస్ అందులో ఫేక్ కలెక్షన్స్ కొన్ని ఉంటాయి. మీకు వచ్చింది అక్కడ 100 కోట్లు అయితే 200 కోట్లు అని చెప్తారు, అది కామన్ అది. సో అది కాకుండా ఒక మంచి అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు కూడా ఒక మంచి మైలేజ్ తెచ్చే మూవీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తే ఒక వేరే ర్యాంప్ ఉంటది. థియేటర్ లో ఎలా ఉంటది అన్న హైప్? కుర్చీలు పగిలిపోతాయి. ఏపీ సైడ్ ఎలా ఉంటది అన్న? ఇంకా ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం కదా. ఏపీ సైడ్ ఎక్స్ప్రెస్లీ పిఠాపురం, వైజాగ్, ఇంకా మరి బీభత్సం, అది ఒక వైల్డ్ ఫైర్. ఈసారి అంటే ప్రతి ఒక్క అభిమాని ఒకటే కోరిక, ఓజీ ఓజీ అని అరుస్తారు. ఎలా ఉంటది అన్న? చాలా బాగుంటది, అదైతే 100% చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే ఆలోచించేస్తారు. దట్టు ఆయన ఆలోచించకపోయినా డైరెక్టర్ ఆలోచించేయాలి, లేకపోతే డైరెక్టర్ కి కోడిగుడ్లు అన్ని ఆయన కార్లు పగిలిపోతాయి. సో 100% అందుకే ఎంత లేట్ అవడం కారణం కూడా అదే. ప్రతిది కూడా ఆచితూచి ఆలోచించి చేస్తున్నారు. ఈ నెలల్లో ఓజీ రాబోతుంది, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బ్లాక్ బస్టర్ ఆబ్వియస్లీ నేను పవర్ స్టార్ ఫ్యాన్, సో బాగుంటది. అంటే బేసిక్ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, మీకు అది తెలుసు. ప్రతి ఆడియో లాంచ్ లో కూడా చెప్తారు ఇలాగ మేము సినిమా చూడండి ఆదరించమని. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలాగే ఫ్యాన్స్ కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే.